హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా హిందీలో రిలీజ్ అయిన రాక్ అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రీసెంట్గానే ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ వచ్చింది. స్ట్రీమింగ్ వచ్చిన మొదటి రోజే ఈ సిరీస్ చూశాను, చాలా బాగా నచ్చింది. 1978లో బిర్లా రంగా కేసుని సిరీస్గా తీశారు వీళ్ళు. ఈ కేసు గురించి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలియదు. ఈ సిరీస్ చూసిన తర్వాతనే తెలిసింది. ఢిల్లీలో సుమన్ సోహెల్ అనే ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ మిస్ అవుతారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆ అమ్మాయి రేప్ కు గురవుతుంది. వీటి వెనకాల ఒక ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు రాజు అండ్ బాబు. వీళ్ళిద్దరిని పోలీస్ ఆఫీసర్స్ ఎలా కనిపెట్టారు ఇన్వెస్టిగేషన్ లో, ఇదంతా తెలుసుకోవాలంటే మనం ఈ సిరీస్ చూడాల్సిందే. ఏంటి అజిత్, కిల్లర్ ఎవరో ముందుగానే చెప్పేశావు కదా, మరి ఇంట్రెస్టింగ్ గా ఎలా ఉంటుందనంటే అదే ఈ సిరీస్ స్పెషాలిటీ అండి. కిల్లర్ ఎవరో తెలిసినప్పటికీ వాళ్ళని ఎలా పట్టుకున్నారో వాటి వెనకాల ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీళ్ళని షార్ట్ అండ్ స్వీట్ గా ఈ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, సీట్ బ్యాక్ అండ్ రిలాక్స్ అవుతూ వీడియో చూడండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే సిరీస్ లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, వీళ్ళే సుమన్ అండ్ సోహెల్. వీళ్ళిద్దరు ఆర్మీ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. వీళ్ళ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఇప్పుడు స్కూల్లో నుంచి ఇద్దరు అల్లరి చేసుకుంటూ గంతులు వేసుకుంటూ ఇంటికి వస్తారు. అందులో సుమన్ అనే ఒక అమ్మాయి పక్కనున్న రేడియో స్టేషన్ లో వెళ్ళి పాట పాడాల్సి ఉంటుంది. అంటే సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొనాల్సి ఉంటుంది. చాలా ఎగ్జైటెడ్ గా రోజు ప్రాక్టీస్ చేస్తూ దీని గురించి అమ్మా నాన్నలతో డిస్కస్ చేస్తూ ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనలీ ఆ రోజు వచ్చింది. రేడియోలో సింగింగ్ కాంపిటీషన్ లో సుమన్ వెళ్లాల్సి ఉంటుంది. సుమన్ అలాగే సోహెల్ వీళ్ళిద్దరు కలిసి పాడడానికి వెళ్తారు. అమ్మా నాన్న టీవీలో తన కూతురు పాడుతుంటే చూసి ఆనందించాలని టీవీ పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. ఎంతసేపు అయినప్పటికీ సుమన్ పాట పాడట్లేదు. తన ప్లేస్లో వేరొకరు పాట పాడుతారు. ఇది చూసిన సుమన్ వాళ్ళ నాన్న, ఏంటి నా కూతురు పోలేదని, ఇప్పుడే కదా వెళ్ళింది పాట పాడడానికి, ఇంతలోనే ఏమైందని కంగారు పడుతూ వాళ్ళ ఆవిడకి ఏమైండదులే, నువ్వు భయపడకు, బస్ స్టాండ్లోనే ఉంటారు పిల్లలు, వెళ్ళి తోడుకొస్తానని బస్ స్టాండ్కి వచ్చి సుమన్ని సోహెల్ని వెతుకుతాడు. ఎంత వెతికినప్పటికీ వాళ్ళు బస్ స్టాండ్లో కనిపించట్లేదు. మెల్లగా భయం స్టార్ట్ అవుతుంది. చేస్తే 8 రోజుల క్రితం రాజు బాబు అనే ఒక ఇద్దరు కలిసి సినిమా థియేటర్లో సినిమా చూస్తుంటే ముందు ఒక ఇద్దరు కపుల్స్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా వీళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అందులో ఆ కపుల్స్ లో అబ్బాయి వాష్రూమ్ వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేసుకుంటుంటే వీళ్ళిద్దరూ వెనకాలే ఫాలో అయ్యి అతని పక్కనే నిలబడి అతని మీద దాడి చేసి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని పారిపోతారు. సుమన్ సోహెల్ మిస్సింగ్ కేసుకి అండ్ వీళ్ళిద్దరికి సంబంధం ఉందని ఫస్ట్ నుంచేనే ప్యారలల్ గా ప్రెసెంట్ నుంచి పాస్ట్ నుంచి ప్రెసెంట్ కి వస్తూ ఉంటుంది స్టోరీ. ఇప్పుడు ప్రెసెంట్ లో పిల్లలు మిస్ అయ్యారని వాళ్ళ నాన్న పోలీసులు కంప్లైంట్ చేస్తే ఆ ఏరియా ఎస్ఐ అయినటువంటి మూవీలో మన హీరో కేసుని టేకప్ చేస్తాడు. హీరో వాళ్ళ నాన్న ఇంతకు ముందు దాదాపు 8 to 10 years కానిస్టేబుల్ గా వర్క్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరో ఎస్ఐ నుంచి ఆ తర్వాత పై స్థాయికి ఎదగాలనేదే వాళ్ళ నాన్న డ్రీమ్ అనమాట. వాళ్ళ నాన్న వంట వండి హీరోకి వండి పెడతాడు. హీరో వాళ్ళ నాన్న కొంచెం ఇన్నోసెంట్. ఆ తర్వాత సోహెల్ సుమన్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు వచ్చి ఎస్ఐ మిగతా కానిస్టేబుల్స్ తో అసలు మీ పిల్లలు ఎందుకని వెళ్ళారు ఇంట్లో నుంచి బయటికి, మధ్యలో ఎక్కడ కనిపించకుండా పోయారు, ఏం జరిగిందో క్లియర్ కట్ గా చెప్పమంటే జరిగిందంతా వాళ్ళు చెప్తారు. ఈ విధంగా సింగింగ్ కాంపిటీషన్కి ఇద్దరు కలిసి వెళ్ళారు, కానీ కాంపిటీషన్కి వెళ్ళలేదు, దారిలోనే ఎక్కడో మిస్ అయినట్టున్నారని చెప్తారు. ఆ తర్వాత ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఎవరైతే ఆ ఏరియాలో కొంచెం రోడ్లలో తిరుగుతూ చిన్న దొంగతనాలు చేస్తూ తిరుగుతున్న వాళ్ళందరినీ పట్టుకొని విచారిస్తాడు. ఎవరికి ఏం తెలియదు అంటారు. ఇంకోవైపు రాజు అండ్ బాబు వీళ్ళిద్దరూ కలిసి, ఇంకోవైపు బాబు అండ్ అలాగే రాజు థియేటర్లో అతని దగ్గర దొంగిలిచ్చిన డబ్బులన్నిటినీ ఖర్చు పెట్టి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎక్కువ దొంగతనం చేయాలనుకుంటారు. ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా నేరాలు చేయాలనుకుని ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి వాళ్ళని గాయపరిచి ఏం తెలియనట్టు తిరిగి కారులో అక్కడ నుంచి వచ్చేస్తారు. ఇంకోవైపు మన హీరోకి బాబు అండ్ అలాగే రాజు వీళ్ళిద్దరూ ఢిల్లీలోనే ఇప్పుడు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని తిరుగుతున్న క్రిమినల్స్. వాళ్ళనే మనం పట్టుకోవాలి, వాళ్ళకి ఇందులో ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరి కోసం
వెతుకుతుంటే ఇంకోవైపు సుమన్ సోహెల్ వీళ్ళిద్దరూ ఒక గ్రీన్ కలర్ కార్లో వెళ్ళారని ఇన్ఫర్మేషన్ వస్తుంది వీళ్ళకి. ఆ కార్ అడవి వైపున వెళ్ళిందని అడవి లోపలికి వీళ్ళు కూడా వెళ్ళి మొత్తం సెర్చ్ చేస్తారు, ఏదైనా ఎవిడెన్సెస్ దొరుకుతుందా వీళ్ళకని. జోరున వర్షం ఎక్కువ కావడంతో నెక్స్ట్ డే వచ్చి చూసుకుందామని వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అదే ప్లేస్లో ఆ ఏరియాలో వెళ్తున్న ఒక వ్యక్తి దేన్నో చూసి భయపడతాడు. కట్ చేస్తే అతను భయపడిన విషయం ఏంటంటే సుమన్ అండ్ సోహెల్ వీళ్ళిద్దరూ శవాలుగా పడింటారు అక్కడ. వాళ్ళిద్దరూ సుమన్ అండ్ అలాగే సోహెల్ వీళ్ళిద్దరూ కత్తి ఘాట్లతో చనిపోయి ఉంటారు. వెంటనే ఈ విషయం పోలీసులు తెలిసి బాడీని కలెక్ట్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ తెలియగానే వాళ్ళ నాన్న చాలా ఎమోషనల్ అయ్యి కొడుకు కూతుర్ని ఎవరైతే ఇలా చేశారో వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చెప్తాడు. అమ్మ ఏమో ఇంకా పిల్లలిద్దరూ బయటికి వెళ్ళారు, తిరిగి వచ్చేస్తారులే అని అమ్మ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఒకలాగా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతుంది. ఇదిగో ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రిపోర్టర్ ఈ కేసుని పత్రికల్లో అప్డేట్ చేస్తూ ఉంటుంది రాస్తూ. తనకి మూవీలో మన హీరో అయినటువంటి ఎస్ఐకి మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. నగరంలోనే ఈ కేసు చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎంత వీలైతే అంత తొందరగా కిల్లర్స్ని పట్టుకోవాలని పై అధికారి ఎస్ఐతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు రాజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఒక నర్సుని కలుస్తాడు. ఆ నర్స్తో రాజు ప్రేమలో ఉంటాడు. తనని కిస్ చేసి తనతో రొమాంటిక్గా ఉండి కొన్ని రోజులు ఉండు, నాకు కొంత డబ్బులు రావాలి ఒకరి దగ్గర నుంచి, అది వచ్చిన తర్వాత మనం ఇద్దరం సెటిల్ అయిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పొస్తాడు. కానీ నిజానికి పాపం రాజు ఒక క్రిమినల్ అని ఆ నర్సుకి తెలియదు. ఆ తర్వాత బాబు ఒక చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేస్తాడు. రాజు కూడా తెలిసి రాజు వీళ్ళిద్దరూ ఆ చిన్న పిల్లాడిని కిడ్నాప్ చేసి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉంటారు. బాబు దగ్గర ఆ చిన్న పిల్లాడు నాకు టాయిలెట్ వస్తుందని చెప్తే, అవునా టాయిలెట్ వస్తుందా, సర్లే ట్రాక్ దగ్గర తీసుకొస్తానని అతన్ని కొంచెం పక్కకు తీసుకొస్తే ఎలాగోలాగా బాబుని మాయ మాటలు చెప్పి అతను అటువైపు తిరుగున్న సమయంలో పారిపోతాడు. చిన్న పిల్లాడు పారిపోవడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనకాలనే ఆ పిల్లాడిని పట్టుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొస్తాడు. డబ్బులు తీసుకురావడంతో పాటు అతని వెనకాలే పోలీసులను కూడా తీసుకొస్తాడు. వెంటనే చుట్టుపక్కలందరూ పోలీసులు చుట్టుముట్టేసి వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఎలాగోలాగా పోలీసుల దగ్గర నుంచి కూడా తెలివిగా రాజు అండలాగే బాబు వీళ్ళిద్దరూ తప్పించుకుంటారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్లో మన హీరో ఎస్ఐ పిల్లల బాడీస్ని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు ఏదైనా ఇన్ఫర్మేషన్ కిల్లర్ని పట్టుకోవడానికి దీని ద్వారా ఉపయోగపడుతుందా అంటే, చనిపోవడానికంటే ముందు వీళ్ళిద్దరూ చాలా పోరాడారు, ఒంటి నిండా చాలా ఘాట్లు ఉన్నాయి, ఇంకో విషయం ఆ అమ్మాయికి రేప్ జరిగిందని చెప్తాడు. ఇదంతా విని ఎస్ఐ రక్తం మరిగిపోతుంది. మరింత పర్సనల్గా తీసుకుంటాడు ఈ కేసుని. ఇంకోవైపు రాజు అని అలాగే బాబు వీళ్ళిద్దరూ చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేసింటారు కదా, అతన్ని వాళ్ళ నాన్నకి ఇవ్వకుండా తీసుకొచ్చి ఈ రాజు అనే అతను ఈ పిల్లాన్ని చంపేస్తాను, వీడి వల్లే కదా మనం పోలీసులకు ఆల్మోస్ట్ దొరికిపోయామని చంపేయబోతూ ఉంటే పక్కనున్న బాబు రే వద్దురా చంపకని చెప్తాడు. కానీ నీకు తెలుసు కదా నేను ఎవ్వరి మాట వినని చిన్న పిల్లాన్ని చంపేస్తాడు. ఎందుకురా చంపావని బాబు ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ, రే ఇక మీద మనం ఈ ఊర్లో ఉండకూడదు, ఎంత పని చేసావు, నువ్వు మర్డర్ చేసావు రా, మనం వెళ్దామని బాంబే నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఆ తర్వాత హీరో ఎస్ఐ ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలో, కిల్లర్ని ఎలా పట్టుకోవాలో ఏం అర్థం కాకుండా పిల్లలు మిస్ అయిన రోజు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అన్ని ప్లేసెస్లోకి వెళ్ళి ఒకడే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న థింగ్స్ అన్నిటిని చనిపోయిన ప్లేస్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక కార్ కనిపిస్తుంది. కార్ యాక్సిడెంట్ అయి ఉంటుంది. కార్లో ఎవరు ఉండరు. ఏంటి అజిత్ ఇంతకు ముందే ఆ కార్ వాళ్ళకి కనిపించలేదని అంటే, బాడీస్ దొరికిన చాలా దూరంలో ఆ కార్ ఉంటుంది. కార్ను చూసిన తర్వాత ఆ కార్ లోపల ఉన్న బ్లడ్ మార్కులను చూసి ఖచ్చితంగా వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఈ కార్లోనే తీసుకొచ్చిన వాళ్ళ పిల్లల్ని, కార్లో ఉన్న బ్లడ్ శాంపుల్స్ అన్నిటిని టెస్ట్ చేపిస్తాడు. ఇంకోవైపు సుమన్ సోహెల్ వాళ్ళ అమ్మ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తూ ఉంటుంది. కానీ ఇంకా తను వాళ్ళిద్దరు పిల్లలు చనిపోయారనేది పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ తిరిగి వచ్చేస్తారని అనుకుంటూ ఉంటుంది. కార్లో ఫారెన్సిక్ టీం వాళ్ళందరూ కార్ను అబ్జర్వ్ చేసిన తర్వాత బ్లడ్ శాంపుల్స్ని కలెక్ట్ చేసి కార్లో ఉన్న థింగ్స్ అన్నిటిని చూసిన తర్వాత ఒక గొడుగు, వాచ్, పెన్ను, ఒక బుక్, ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి మీద చూర్ అండ్ వాలా అని రాసి ఉంటుంది. ఈ చూర్ అండ్ వాలా ఎవరు అనేది మనం కనుక తెలుసుకుంటే మనకి ఏదైనా లీడ్ దొరకొచ్చని వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతో చూర్ అండ్ వాలా డీటెయిల్స్ కనుక్కొని అతను ఉన్న ప్లేస్కి వెళ్తారు. వచ్చేసే ఫ్లాష్ బ్యాక్ లో రాజు అన్నలుగా బాబు వీళ్ళిద్దరూ ఢిల్లీకి వచ్చిన తర్వాత ఆ చిన్న పిల్లని చంపేసి ఇంకా రాజుకి కోపం తగ్గకుండా ఉంటుంది. పక్కన ఉన్న బాబు రాజుతో సరిగా మాట్లాడు, ఒరే ఇంకా జరిగింది ఏదో జరిగిపోయింది, కొద్ది రోజులు మనం వీటన్నిటికీ దూరంగా ఉందాం, ఇక్కడ
నాకు ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు ప్యారే అని అంటాడు. అతని దగ్గరికి వెళ్ళిపోతామని అంటే రాజు బాబుతో, ఏంట్రా నీకు 5 స్టార్ హోటల్ ఉన్న వ్యక్తి ఫ్రెండా, సర్లే పద వెళ్దామని ప్యారే దగ్గరికి వెళ్తూ ఉంటారు. వచ్చేస్తే ప్రెసెంట్ లో ఎస్ఐ చూరన్ వాలా గురించి తెలుసుకుని అతనున్న ప్లేస్కి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడున్న ఒక పర్సన్ చూరన్ వాలన ఎప్పుడో చనిపోయాడు, ఈ ప్రాపర్టీ ఇల్లు ఇదంతా అతనిదే, అతను చనిపోయిన తర్వాత చూరన్ వాళ్ళ ఆస్తులన్నీ బల్లు పేరు మీదకి వచ్చాయి. బల్లుకు ఒక 5 స్టార్ హోటల్ ఉంది, అందులోనే ఉంటాడు, మీరు వెళ్ళి కలవండి అని చెప్తాడు. బల్లూన్ కలవడానికి వెళ్తారు. అక్కడ నుంచి ఇంకా వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో బల్లూన్ కలవడానికి రాజు అనలగే బాబు 5 స్టార్ హోటల్ దగ్గరికి వెళ్తే ఆ హోటల్ 5 స్టార్ హోటల్ ఏం కాదు, చాలా చిన్నదిగా ఉంటుంది. దీన్నా నువ్వు 5 స్టార్ హోటల్ అనిందని రాజు బాబుని చూసి వెట్టకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉన్న ప్యారేని చూస్తే ప్యారే ఆడవాళ్ళ వేషం వేసుకొని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న గ్రూప్ లోనే బల్లు కూడా ఉంటాడు. బల్లునే 5 స్టార్ హోటల్ ఓనర్. ప్యారే నేను రా బాబుని నీకోసం వచ్చానంటే కొద్దిసేపు ఆగండి, నేను ఈ కచేరీ పూర్తి చేసుకుని వస్తానని కచేరీ అయిన తర్వాత వెళ్ళి మాట్లాడతాడు బాబుతో ప్యారే. లోపల ఉన్న బల్లు ప్యారే మీద తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తాడు, ప్యారేని అబ్యూస్ చేయడానికి. ప్యారే మాత్రం ఇష్టం లేనట్టు బయటకు వచ్చేస్తాడు. ఇదంతా బాబు రాజుతో చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు మందు తాగుతూ. అంతేకాకుండా ఈ బల్లు అనేవాడు పెద్ద జమీందారు కొడుకు, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్పడంతో ఇక్కడ రాజుకి హో అంటే బల్లూన్ గనక మనం పడితే మనకు చాలా అమౌంట్ వస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోవైపు ప్రజెంట్ లో మన హీరో కారులో రక్తపు మరకలను చూసి ఖచ్చితంగా అటాక్ చేసిన వాళ్ళకు కూడా గాయాలు అయి ఉంటుంది. వాళ్ళు పక్కనే ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యింటారు. వాళ్ళని హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడున్న డాక్టర్ ఆ రోజు రాత్రి ఒక 2 జాయిన్ అయ్యారు, ఒంటి నిండా చాలా గాయాలు ఉన్నాయి, నేనే ట్రీట్మెంట్ అందించాను, కత్తిపోట్లు కూడా కనిపించింది, ఏంటని అడిగితే యాక్సిడెంట్ అని చెప్పారు. భయమేసి పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పోలీసులు వచ్చేసరికి వాళ్ళిద్దరూ పారిపోయారని చెప్తాడు. వాళ్ళిద్దరూ నేమ్ అన్న అడ్రస్ నోట్ చేశానని చెప్తాడు. డాక్టర్ దగ్గర వాళ్ళిద్దరు ఇచ్చిన అడ్రస్ చూసి ఆ అడ్రస్ కి వెళ్తారు. ఫ్లాష్ బ్యాక్ లో రాజు బాబు ప్యారే వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, ఆ బల్లునే కదా పదా చూసి వద్దామని బల్లు ఇంటికి వెళ్తారు. బల్లు డోర్ ఓపెన్ చేయగానే ప్యారేని చూసి హో ఏదో ఒక రోజు నువ్వు నా కోసం వెతుక్కుంటూ వస్తావని తెలుసు, ఇదిగో రా అని లోపల చేయి పట్టుకుని లాక్కుంటూ ఉంటే రాజు అనలాగే బాబు వెళ్ళి బల్లుని బాగా కొడతారు. ఎంతలా కొడతారంటే అతను చచ్చిపోయేంతలా కొడతారు. ఇదంతా చూసి ప్యారేకే భయమేసి అక్కడ నుంచి బయటికి పారిపోయి వచ్చేస్తాడు. బల్లుని బాగా కొట్టి బల్లు ఇంట్లో ఉన్న డబ్బుని వీటన్నిటిని తీసుకుని గోడ మీద చూస్తే చూరన్ వాలా అనే కత్తి కనిపిస్తుంది. ఆ కత్తిని చూసి టెంప్ట్ అయ్యి దాన్ని కూడా తీసుకొచ్చేస్తారు. ఈ విధంగానే వీళ్ళిద్దరికి చూరన్ వాలా కత్తి వచ్చి ఉంటుంది. కత్తి లోపల ఉన్న డబ్బులు వస్తువులు వీటన్నిటిని తీసుకుని బయటకు వస్తే వీళ్ళతో పాటు వచ్చిన ప్యారే పారిపోయి ఉంటాడు. వీళ్ళేంట్రా మరి ఇంత దుర్మార్గుల్లో ఉన్నారు, ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారనుకుంటే ఇలా చేశారని భయపడి పారిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకొని వెళ్ళాలని రోడ్లలో తిరుగుతుంటే గ్రీన్ కలర్ కార్ కనిపిస్తుంది. వెంటనే ఆ కార్ ని దొంగిలించి అక్కడ నుంచి వెళ్తారు తప్పించుకొని. వచ్చేస్తే ప్రెసెంట్ లో ఎస్ఐ రాజు బాబు వీళ్ళిద్దరూ హాస్పిటల్లో ఒక అడ్రస్ ఇచ్చి వెళ్ళింటారు కదా, ఆ అడ్రస్కి వెళ్ళి చూస్తే ఆ అడ్రస్ ఎవరిది ఇచ్చింటారంటే వాళ్ళు ప్యారేది ఇచ్చింటారు. ప్యారే ఇంటికి వచ్చిన తర్వాత అక్కడున్న వస్తువులు ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నింటిని చూసిన తర్వాత రాజు బాబు వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారు కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇక్కడే ఎక్కడో ఉన్నారని. ఇంకో విషయం ఏంటంటే సుమన్ సోహెల్ వీళ్ళిద్దరిని కార్లో రాజు బాబు తీసుకెళ్తుంటే వాళ్ళిద్దరిని కార్లోనే చంపుతూ ఉంటే బయట నుంచి పాల క్యాన్ ఎత్తుకెళ్తున్న ఒక పర్సన్ చూస్తాడు. అతను చూసి కార్ ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళ కార్లో బయట ఇతను చూసి గుద్దేసి వెళ్ళిపోతారు. అతను కూడా గాయాలవుతాయి. ఈ విషయాలన్నిటినీ ఎస్ఐ దగ్గర చెప్తాడు పాల క్యాన్ అతను. ఆ తర్వాత చూరన్ వాలా కత్తున్న బల్లు అడ్రస్ తెలుసుకుని బల్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో అన్నిటిని చెక్ చేస్తే బల్లు డెడ్ బాడీ ఉంటుంది. వీళ్ళు మనం అనుకున్నంత నార్మల్ క్రిమినల్స్ కాదు, చాలా క్రూరంగా ఉన్నారని ఎస్ఐకి అప్పుడే అర్థమవుతుంది. బల్లుని కూడా చంపేసి వెళ్ళిపోయారని. ఇంకోవైపు ఫ్లాష్ బ్యాక్ లో రాజు అనలాగే బాబు వీళ్ళిద్దరూ బల్లుని చంపేసి వచ్చేసింటారు కదా, ప్యారే తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఈ ప్యారేని మనం నమ్మడానికి లేదు, ఖచ్చితంగా పోలీసులతో ఈ విషయం వాడు చెప్పే ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ వాడిని పట్టుకోవాలని ప్యారేని వెతుకుతారు. ఎప్పట్లాగే ప్యారే 5 స్టార్ హోటల్లోనే ఉంటాడు. ప్యారేని చూసి వీళ్ళిద్దరూ పట్టుకోవడానికి వెళ్తే ప్యారే భయపడి పారిపోతూ ఉంటాడు. ప్యారేని వీళ్ళిద్దరూ
కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ తీసుకెళ్ళి, చూడు మేము బల్లుని చంపిన విషయం నువ్వు పోలీసులు చెప్పకు, లేదంటే ఫ్రెండ్ అని కూడా చూడం, నిన్ను కూడా చంపేస్తామని చెప్తూ ఉంటే ప్యారే లేదు నేను ఈ విషయం ఎవరితోనూ చెప్పను, నన్ను వదిలేయండి అని చెప్తాడు. అయినా కూడా రాజు వాళ్ళ నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇతను చూస్తే నాకెందుకు అనుమానం వస్తుంది, వీడు ఖచ్చితంగా పోలీసుల దగ్గర చెప్పేస్తాడు, వీడిని చంపేయమని అంటాడు. ఇద్దరు ప్యారేని చంపబోతూ ఉంటే పక్కనే ఒక కపుల్స్ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ప్రైవేట్ గా కలిసి. అక్కడ ఆ అమ్మాయి బాగా ఉండడంతో ఆ అమ్మాయిని వీళ్ళు తీసుకొచ్చేస్తారు. ఆ అమ్మాయితో వీళ్ళు ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే సడన్ గా ఆ పర్సన్ అతనితో పాటు కానిస్టేబుల్ని తీసుకొచ్చేస్తాడు. కానిస్టేబుల్ అక్కడికి రావడంతో వీళ్ళిద్దరూ పారిపోతారు. ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి రాజు బాబు వీళ్ళ వెనకాలే ప్యారే కూడా పారిపోతాడు. అవును, నేనెందుకు పారిపోవాలి, వీళ్ళతో వెళ్తే వీళ్ళు నన్ను చంపేస్తారు, పోలీసులకు మనం సరెండర్ అయిపోతామని ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, సార్ నన్ను దయచేసి జైల్లో వేసేయండి, బయట ఉంటే వాళ్ళిద్దరూ నన్ను చంపేస్తారని చెప్తాడు. ఎవరయ్యా ఎవరు వాళ్ళు, ఎందుకు నిన్ను చంపుతారని అంటే, సార్ నన్ను ఫస్ట్ స్టేషన్ తీసుకెళ్ళండి అని కానిస్టేబుల్తో చెప్తే కానిస్టేబుల్ ప్యారేని స్టేషన్ తీసుకెళ్తాడు. ప్యారే స్టేషన్లో సరెండర్ అయ్యారని తెలుసుకుని ఎస్ఐ ప్యారే దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ప్రజెంట్లో చెప్పు ఈ బాబు రాజు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు నీ దగ్గరికి వచ్చారంటే, బాబు రాజు జరిగిందంతా చెప్పి బల్లు గురించి నేనే వాళ్ళతో చెప్పాను, బల్లు నన్ను ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నాడు అని చెప్తే, బల్లుని వార్నింగ్ చేసి వదిలేస్తారు అనుకున్నాను కానీ చంపేస్తారు అనుకోలేదు, ఇప్పుడు నన్ను కూడా చంపైపోతుంటే నేను ఇక్కడికి వచ్చాను, నన్ను వాళ్ళ దగ్గర నుంచి కాపాడానని భయపడుతూ ఉన్నాడు. అంతా ఓకే. వాళ్ళిద్దరూ సుమన్ సోహెల్ ఆ పిల్లల్ని ఏం చేశారని అంటే, సార్ వాళ్ళెవరు నాకేం తెలియదు అని అంటాడు. ఎందుకంటే అప్పటికే ప్యారే స్టేషన్లోకి వచ్చేసింటాడు. ఆ తర్వాత బాబు రాజు వెళ్ళి సంభవం చేసింటారు. ప్యారే చెప్పిందంతా విని ఎస్ఐ, సరే నువ్వు చెప్పింది నేను నమ్ముతాను, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసు కదా, చెప్పు వాళ్ళు ఎక్కడికి వెళ్ళింటారని నువ్వు గెస్ చేస్తున్నావు అంటే, సార్ రాజుకు ఒక చెల్లి ఉంది, వాళ్ళ చెల్లి వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్తాడు. ఆ తర్వాత ఎస్ఐ వీళ్ళందరూ కలిసి వాళ్ళ చెల్లి వాళ్ళ ఊరికి వెళ్తారు, రాజు వాళ్ళ చెల్లి ఊరికి. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో సుమన్ సోహెల్ వీళ్ళిద్దరిని రాజు బాబు చంపేసి కారులో వస్తూ ఉంటే వీళ్ళ వల్ల కారు తోలడానికి అవ్వట్లేదు, ఒంటి నిండా గాయాలు ఉంది వీళ్ళ ఒంట్లో. వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్లో ఒంటి మీద గాయాలను చూసి డాక్టర్ ఏం జరిగిందని అంటే, యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ చేసిన అతను వచ్చి మళ్ళీ మాతో గొడవ పడ్డాడు, మమ్మల్ని కొట్టడానికి వచ్చాడు, అందుకని ఈ కత్తిఘాట్లని డాక్టర్తో చెప్పి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఆ తర్వాత డాక్టర్కి అనుమానం వచ్చి పోలీసులు చెప్పింటాడు. పోలీసులు అక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరూ మనల్ని గలంక వీళ్ళు పట్టుకుంటే మన గురించి అన్ని నిజాలు తెలిసిపోతుందని పారిపోతారు ఇద్దరు. ఇంకోవైపు ఒక రిపోర్టర్ గురించి ఇంతకు ముందు చెప్పాను కదా, ఎస్ఐ రిపోర్టర్ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారని. ఇప్పుడు రిపోర్టర్కి బాబు రాజు వీళ్ళిద్దరూ ఎలా ఉంటారని ఫేస్ డ్రాయింగ్ వీళ్ళకి దొరికి ఉంటుంది, కానీ ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు. సో మనం హెడ్లైన్స్లో ఈ న్యూస్ కనుక వేస్తే ఎవరైనా నార్మల్ పీపుల్స్ చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉందని వార్తాపత్రికల్లో వాళ్ళ ఫొటోస్ని ఫ్రంట్ పేజ్లో వేస్తారు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో రాజు సొంత ఊరికి వెళ్తానని రాజు వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా నార్మల్గానే ఉంటాడు, అమాయకంగా ఏం తెలియనట్టు. చెల్లికి ఒక కూతురు ఉంటుంది, బావా అంటూ ప్రేమగా మాట్లాడుతుంది. రాజు వాళ్ళ సిస్టర్కి రాజు అంటే అస్సలు పడదు. దీంతో రాజు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఇంకా వేరే ఆప్షన్ లేక అక్కడే ఉంటాడు. బయటకు వెళ్తే అతను దొరికిపోతానేమో అని భయపడుతూ ఆ తర్వాత అలాగే పడుకుండిపోతాడు. ప్రజెంట్లో ఎస్ఐ రాజు సొంత ఊరు తెలుసుకుని వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ సిస్టర్ని, రాజు ఎక్కడా అని అడిగితే మాకు తెలీదు, ఎక్కడికి వెళ్ళాడో మాతో చెప్పలేదని చెప్తారు. ఆ తర్వాత ఎస్ఐ రాజు చేసిన హత్యల గురించి దొంగతనాల గురించి చెప్పి అతని ఫోటోని ఇప్పుడు ఊరు మొత్తం చూసేలా వార్తా పత్రికల్లో కూడా వేసాం, మీరు చూడలేదా ఏంటి, మీ నెత్తి మీద మీ ఒంటి మీద గాయాలు ఉంది ఏంటా గాయాలని అడిగితే, మీ ఒంటి మీద గాయాలు ఏంటి అని అడిగితే నీళ్లు తెస్తుంటే జారి కింద పడ్డానని చెప్తారు. వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి ఎస్ఐకి అర్థమవుతుంది ఖచ్చితంగా తన భర్తే తన మీద గొడవ చేసి కొట్టింటాడని. ఆ తర్వాత తన భర్తతో వెళ్ళేటప్పుడు వార్నింగ్ ఇస్తాడు, ఇకపైన నీ భార్యను కానీ నీ కూతురుని కానీ కొట్టినట్టు నాకు తెలిసిందనుకో కొడక జైల్లో తీసుకెళ్ళి చెప్పు కూడా తినిపిస్తానని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతకుముందు ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. రాజు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాజు వాళ్ళ చెల్లి కూతురు ఒక హోటల్కి వెళ్తారు. హోటల్లో బోండా తీసుకుని బోండా పేపర్లో చూస్తే ఇద్దరు పిల్లల హత్య చేసిన వీళ్ళే అని వీళ్ళ ఫొటోస్ ఉంటాయి, ఫేస్ డ్రాయింగ్ వేసింటారు.
చేస్తుంటారు. ఇదంతా చూసి ఈ విషయాన్ని రాజు వాళ్ళ చెల్లి కూతురికి తెలియకుండా దాచిపెట్టి బాబుకు ఫోన్ చేసి, ఒరే నువ్వేం చేస్తున్నావు, ఈ విషయం ఎవరికి తెలియకూడదు, తెలియనివ్వనని చెప్పాను కదా, ఇప్పుడు ఎలా తెలిసింది, పేపర్లో మన ఫోటో వేశారా, ఒకసారి చూడని చెప్తాడు. బాబు కూడా చూసి, నువ్వేం భయపడకు, మనల్ని ఎవరు ఏం చేయలేరు, కొద్ది రోజులు మీ సిస్టర్ వాళ్ళ ఇంట్లోనే ఉండనంటే, మా మామ నన్ను ఇక్కడ ఉంటుంటే తిడుతున్నాడు, మా సిస్టరు నన్ను పట్టించుకోవట్లేదు, నా వల్ల ఇక్కడ ఉండడానికి అవ్వట్లేదని అంటే వేరే ఆప్షన్ లేదని చెప్తాడు బాబు రాజుతో. పేపర్లో ఫోటో వచ్చేసింది కాబట్టి రాజుకి ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. సైకలాజికల్ గా భయం అతన్ని వెంటాడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాజుని నార్మల్ గా చూస్తున్నప్పటికీ ఒక క్రిమినల్ గా వాళ్ళు చూస్తున్నట్టు రాజు ఫీల్ అవుతాడు. అలాగే ఎవరికి తల చూపించకుండా ఫేస్ కవర్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత సడన్ గా కొంతసేపటికి రాజు వాళ్ళ సిస్టర్ కూతురు వస్తుంది, తన మరదలు. తను వచ్చి, బావా ఒకసారి లే, నేను సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు సినిమాలో పనిచేస్తున్నానని చెప్పావు కదా, నాకు హీరోయిన్ ఛాన్స్ ఇప్పించు బావా, నేను ఏదైనా చేస్తానని చెప్తుంది. ఏంటి ఏదైనా చేస్తావని అంటే, బావా నువ్వు అడిగింది నేను ఏమైనా చేస్తానని చెప్తుంది, అయితే నేను చెప్పినట్టు చేయి ఇప్పుడని తనతో ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఫిజికల్గా హీరోయిన్ అవుతానని తను కూడా ఒప్పుకుంటుంది. బావ చెప్పిన దానికల్లా తనతో ఫిజికల్గా కలుస్తున్న టైంలోనే సడన్గా అతను చేసిన తప్పు గుర్తొచ్చి ఎక్కడ పోలీసులు ఇతన్ని కనిపెట్టేస్తారేమో అని అతనిలోనే భయం ఎక్కువైపోయి పైకి లేచేసి, ఏంటే హీరోయిన్ కావాలా నువ్వు, ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకున్నావా అని తనని కొట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత కొత్త ఇన్స్పెక్టర్ వస్తాడు హీరో ప్లేస్లో ఇంకొక అతను రావడంతో హీరోకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతని దగ్గరికి వెళ్ళి సెల్యూట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తాడు. నేను నీ గురించి చాలా విన్నాను, చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తారంట కదా అని అక్కడ వచ్చిన అతను చెప్తాడు హీరోతో. ఫర్దర్గా ఈ కేసు నేను ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ నేను నా అసిస్టెంట్గానే పెట్టుకుంటాను, మీరేం కంగారు పడకండి, ఎందుకంటే ఈ కేసులో డీటెయిల్స్ అన్నిటినీ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు, ఎంత వీలైతే అంత తొందరగా మనమిద్దరం కలిసి ఈ కేసుని సాల్వ్ చేస్తామని చెప్తాడు. దాంతో ఎస్ఐకి ఇంకా బాధ అలాగే ఉంటుంది, పైకి నవ్వుతున్నప్పటికీ బాధతో ఇంటికి వస్తే రిపోర్టర్ అక్కడికి వచ్చి ఈ కేసు గురించి మాట్లాడుతుంటే, ఈ కేసు గురించి నాతో మాట్లాడికి, ఇంకా ఈ కేసు వేరొక అతను డీల్ చేస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అడుక్కో ఏదైనా ఉంటే అని చెప్తే, పర్సనల్ విషయానికి ప్రొఫెషనల్ విషయానికి చాలా డిఫరెన్స్ ఉంది, వీటిరన్నిటినీ కలిపి మన రిలేషన్షిప్ నువ్వు స్పాయిల్ చేయకని చెప్తుంది. ఇంకోవైపు పిల్లల వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉంటుంటే పిల్లలకు సంబంధించిన వస్తువులన్నీ ఒక బాక్స్లో పెట్టింటాడు వాళ్ళ నాన్న. ఆ బాక్స్ని చూసి వాళ్ళ అమ్మ చాలా అంటే చాలా ఏడుస్తుంది. బాక్స్లో ఉన్న వస్తువులను చూసి అప్పుడు అర్థమవుతుంది తనకి, నా పిల్లలు ఇంకా రారు, వాళ్ళు చనిపోయారని యాక్సెప్ట్ చేసి చాలా ఏడ్చేస్తుంది. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లలు చనిపోయారని. ఆ తర్వాత బాంబేలో ఒక చిన్న పిల్లాన్ని రాజు బాబు వీళ్ళిద్దరూ ఒక ప్లేస్లో పెట్టి కిడ్నాప్ చేసి చంపింటారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడున్న థింగ్స్ అన్నిటిని చూస్తుంటే హీరోకి చాలా బాధేస్తుంది. ఆ ప్లేస్లో ఉన్న బ్లడ్ శాంపుల్స్ని మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత రాజు బాబునే వీళ్ళిద్దరిని చంపిన వాళ్ళే ఈ పిల్లాన్ని కూడా చంపారని చాలా అంటే చాలా కోప్పడతాడు. వీలైనంత తొందరగా అతన్ని పట్టుకోవాలని. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లో రాజు వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు కదా, ఇప్పుడు బాబు ఎక్కడికి వెళ్ళింటాడో చూపిస్తారు. బాబు వాళ్ళ ఫ్రెండ్ జిమ్మీ దగ్గరికి వెళ్తాడు. జిమ్మీ ఒక హోటల్లో వర్క్ చేస్తుంటాడు. జిమ్మీ దగ్గరికి వెళ్ళి జిమ్మీని కలిస్తే, ఒరే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇప్పుడు గుర్తొచ్చానా నేనని అంటాడు జిమ్మీ బాబుతో. బాబు ఏం చెప్పకుండా, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను, నేను ఉండడానికి ప్లేసు ఫుడ్ మాత్రం అరేంజ్ చేయని అతనితో చెప్తే, రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, నేను నీ ఫ్రెండ్ని, నువ్వు నాతో పాటు ఉండని జిమ్మీ అతనితో పాటే ఉంచుకుంటాడు బాబుని. ఎంత పక్కన ఉంచుకున్నప్పటికీ మనోడికి తెలుసు బాబు ఎలాంటి వాడని. ఇంకో 2 రోజుల్లో జిమ్మీకి పెళ్ళి ఉంటుంది. ఒరే నాకు ఇంకో 2 రోజుల్లో పెళ్ళి ఉంది, ఈ లోపు నువ్వు ఏదైనా పెంట పని చేసి నన్ను ఇరికించకు, కొంచెం కామ్గా ఉండని చెప్తాడు. ఆ తర్వాత రోడ్డు మీద ఒక కపుల్స్ కనిపిస్తారు బాబుకి. అతన్ని ఫాలో అవుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళ మీద అటాక్ చేసి ఇంట్లో ఉన్న థింగ్స్ అన్నిటిని దొంగిలించుకొని తీసుకొచ్చింటాడు. ఐ మీన్ డబ్బు బంగారాన్ని అన్నిటిని. ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని ప్రెజెంట్లో హీరో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ కూతుర్ని వాళ్ళ భార్యని కొట్టింటాడు బాబు. ఆ గాయాలన్నీ ఇప్పటికీ ఫేస్ మీద అలాగే ఉంటాయి. ఇదంతా చూస్తాడు హీరో. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బాబు వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుంటారు. బాబు వాళ్ళ అమ్మ ఒంటి నిండా కాలిన గాయాలతో రోజులు లెక్క పెడుతూ బెడ్కి పరిమితం అయిపోయిందని తెలుసుకుంటారు. వెంటనే బాబు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మీ పిల్లాడి గురించి చెప్పండి అని అడిగితే, వాడు నాకు పుట్టిన శని, నన్ను నా ఇంటిని తగలబెట్టేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడని ఏడుస్తూ చెప్తుంది. ఆ తర్వాత బాబు ఎక్కడ చదివాడో తెలుసుకుని, బాబు డీటెయిల్స్ తెలుసుకుని, బాబు చదివిన స్కూల్కి వెళ్ళి బాబుతో పాటు ఉన్న
ఫ్రెండ్స్ ఎవరని జిమ్మీ అని ఒక అతని గురించి తెలుసుకుంటారు. బాబుతో పాటే ఉండేవాడు జిమ్మీ అని. ఇప్పుడు జిమ్మీ దగ్గరికే బాబు వెళ్ళి ఉంటాడని జిమ్మీని వెతుక్కుంటూ వెళ్తారు. ఇంకోవైపు హాస్పిటల్లో బాబు గర్ల్ ఫ్రెండ్ నర్స్గా వర్క్ చేస్తుంటుంది కదా, నర్స్కి పక్కన ఉన్న నర్స్ న్యూస్ పేపర్లో ఫోటోని చూపించి, ఇదిగో చూసావా, నువ్వు ప్రేమిస్తున్న బాబునే చాలా పెద్ద క్రిమినల్ అంట, ఒక ఇద్దరిని చంపేశాడంట, ఒక అమ్మాయిని రేప్ కూడా చేశాడంట అని బాబు గురించి చెప్తే ఎవరో తప్పుగా ఫోటో వేసినట్టున్నారు, నా బాబు అలాంటి వాడు కాదని ఫ్రెండ్ చెప్తున్నా కూడా బాబు గురించి మంచిగానే ఆలోచిస్తుంది. ఆ తర్వాత బాబు గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకుని హీరో గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వస్తూ ఉంటే ఈలోపే బాబు గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చింటాడు. వచ్చి తనతో ఇంటిమేట్ అవ్వడానికి అప్రోచ్ అవుతూ ఉంటే పేపర్లో ఉన్న ఫోటోని చూపించి, నీ గురించి చూరు, అందరూ ఏం చెప్తున్నారు, ఇదంతా నిజమేనా అంటే ఎక్కడ నిజం తెలిసిపోయి అందరికీ చెప్పేస్తుందేమో అని గర్ల్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా బాబు తనని చంపేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వచ్చి చూస్తాడు. హీరో వచ్చి చూసేసరికి నర్స్ని బాబు చంపేసి వెళ్ళిపోతాడు. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నాడని చాలా అంటే చాలా కోప్పడతాడు. అతని మీద అతనికే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, ఏంట్రా ఇది ఇలా అవుతుందని. ఆ తర్వాత బాబు ఫ్రెండ్ జిమ్మీ గురించి తెలుసుకుంటారు కదా, జిమ్మీ అడ్రస్ కొనుక్కొని జిమ్మీ దగ్గరికి వెళ్తే పాపం వాడికి అప్పుడే పెళ్ళి, ఆ రోజు ఫస్ట్ నైట్ అండి. ఫస్ట్ నైట్ చేస్తున్న టైంలోనే వెళ్ళి, ఏంట్రా నువ్వు ఇలా హ్యాపీగా పెళ్ళంతా కులుకుతున్నావా, బాబు ఎక్కడ దాచిపెట్టావంటే, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, బాబు నా దగ్గరికే వచ్చాడు, అతను ఏం తప్పు చేశాడో నాకు తెలియదు సార్, ఎందుకు నన్ను ఇలా ఈ టైంలో వచ్చి డిస్టర్బ్ చేశారు సార్ అని చాలా ఏడ్ చేస్తాడు. సార్ అతను పారిపోయినట్టున్నాడు, నాకు అతనికి పెద్దగా పరిచయం లేదు సార్, ఏదో చదువుకున్న రోజుల్లో నేను అతని పక్కన ఉండేవాడిని, ఆ విశ్వాసంతోనే ఇప్పుడు నేను అతన్ని నాతో పాటు ఉండనిచ్చాను, అతను ఏ తప్పు చేయలేదని అనుకున్నాను కాబట్టి ఉన్నాను సార్, లేదంటే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని హీరోతో జిమ్మీ చెప్తాడు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మేమిద్దరం కలిసి భార్యాభర్తలు హనీమూన్కి వెళ్ళాలనుకున్నాం, ఆ టికెట్స్ అన్నిటిని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు సార్ అని చెప్తాడు. దీంతో హీరోకి అర్థమయ్యేది ఏంటంటే హనీమూన్కి వీళ్ళిద్దరూ ఆగ్రాకి వెళ్ళాలనుకుంటారు, వాళ్ళ టికెట్స్ని వీళ్ళు దొంగిలించుకొని ఇప్పుడు ఆగ్రాకి వెళ్ళబోతున్నారని, రాజు బాబు ఆగ్రాలోనే ఉన్నారని హీరోకి అర్థమవుతుంది. మన హీరో ఈ కేసులో అఫిషియల్గా లేదండి, అతను చేస్తున్నదంతా అనఫిషియల్గానే చేస్తుంటాడు. ఇప్పుడు ఆగ్రాలోకి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు దొరుకుతారు, అక్కడ పోలీసులు హెల్ప్ తీసుకుని వాళ్ళని పట్టుకుంటాం, గవర్నమెంట్కి అప్పగిస్తామని అక్కడికి వెళ్తాడు ఫ్లైట్లో. ఆ ఏరియా స్టేషన్లోకి వెళ్ళి అక్కడున్న ఇన్స్పెక్టర్తో జరిగిందంతా చెప్పి, రాజు బాబు అనే ఒక క్రిమినల్ని ఇప్పుడు మనం మీ ఊర్లోనే పట్టుకోవాలి, వాళ్ళు మీ ఊర్లోనే ఉన్నారని చెప్తే అక్కడున్న ఒక కానిస్టేబుల్, సార్ వాళ్ళిద్దరిని నేను రైల్వే స్టేషన్ నుంచి దిగి వెళ్తుంటే చూశానని చెప్తారు. అవును, అలాగే చాలాసార్లు తప్పించుకున్నారు, చేతికి దొరికినట్టే దొరికిని ఆ ఏరియా ఇన్స్పెక్టర్తో చెప్తూ ఉంటే, ఇన్స్పెక్టర్ మేము మీ గురించి చాలా విన్నాం, మీకు ఏ విధమైన హెల్ప్ కావాలంటే చెప్పండి, మేము హెల్ప్ చేస్తామని చెప్తారు. పోలీసుల దగ్గర నుంచి ఖచ్చితంగా వీళ్ళు తప్పించుకుంటారు, కానీ సామాన్య ప్రజల దగ్గర నుంచి తప్పించుకోలేరు, ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా కంటపడతారు, మనం వాళ్ళ ఫోటోల్ని పాంప్లెట్లు వేయించి పంచుతాం, గోడల మీద అంటిద్దాం, ఎవరో ఒకరు వీళ్ళని చూసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారని ఆ ఏరియాలో ఎక్కడ చూసినా వీళ్ళ ఫోటోలనే అంటిస్తారు వాంటెడ్ అని. ఇంకోవైపు రాజు బాబుని ఒక పెద్ద ఇంటికి తీసుకెళ్తాడు. ఏంట్రా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావంటే, ఫస్ట్ నువ్వు పద లోపలని, లోపల తీసుకెళ్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గాయపరిచి ఒక థ్రెడ్ తో కట్టేసింటాడు చైర్కి. ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్ళి, ఇదిగో ఇది చూడని గన్నుని చూపిస్తాడు, చాలా బాగుందిరని బాబు ఆ గన్నుని తీసుకుంటాడు. ఆ తర్వాత రేడియోలో రాజు బాబు అనే ఒక ఇద్దరు క్రిమినల్స్ మన ఏరియాలోనూ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ ఫోటోలు అక్కడక్కడ అంటించబడ్డాయి, వాళ్ళని ఎప్పుడు చూసినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని న్యూస్ చెప్తూ ఉంటే ఇదంతా లోపల కూర్చొని మందు తాగుతూ వీళ్ళు వింటూ ఉంటారు. చుట్టుపక్కలంతా కానిస్టేబుల్స్ అందరూ వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరో డోర్ బెల్ కొడుతున్నారు. బయట ఇప్పుడు డోర్ ఓపెన్ చేయకపోతే వీళ్ళకి అనుమానం వస్తుందని ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన్ని బెదిరించి, నేను చెప్పినట్టు వాళ్ళ దగ్గర చెప్పకపోతే నీ మనవరాల్ని చంపేస్తామని బెదిరించడంతో బయటికి వెళ్ళి పోలీసులతో లోపల ఎవరు రాలేదు, మేము సేఫ్ గానే ఉన్నామని చెప్తారు. దాంతో కానిస్టేబుల్స్ కూడా డోర్ లాక్ చేసుకోండి, ఎవరైనా వస్తే చెప్పండి అని వెళ్ళిపోతారు. ఇంకోవైపు అఫిషియల్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ హీరో కాదు, చట్టానికి వ్యతిరేకంగా ఇదంతా చేస్తున్నాడని ఆ ఏరియా ఇన్స్పెక్టర్ తెలిసి, ఏంటండి ఏం చేస్తున్నారు మీరు, అసలు మీరు డ్యూటీలోనే లేదంటగా, ఎందుకని ఇదంతా చేస్తున్నారు, చట్టానికి వ్యతిరేకంగా ఇలా చేసి నన్ను మోసం చేశారు కదా, మీరు ఎక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటానని కానిస్టేబుల్స్తో హీరోని స్టేషన్లోనే పెట్టమంటాడు. వీళ్ళిద్దరూ గుండు కొట్టేస్తారు. రాజు బాబు పాంప్లెట్లో వీళ్ళ ఫొటోస్ చూసి అందరూ గుర్తుపట్టేస్తారేమో అని బయటికి వచ్చి, అందరూ వీళ్ళని చూస్తారే కానీ ఎవరు
ఎవరు గుర్తుపట్టరు ఎదురు గుండ్లో ఉండడం వల్ల. వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ బుల్లెట్ రెడీ చేయాలని ఆ ఏరియాలో ఇల్లీగల్గా గుండ్లు అమ్ముతున్నాడని ఇల్లీగల్గా తుపాకీ గుండు తీసుకోవడానికి అతని దగ్గరికి వెళ్తాడు. గన్నును చూపించి దీనికి బుల్లెట్స్ కావాలని అంటే ఒక 1 అవర్ టైం పడుతుంది, నేను తయారు చేసి ఇస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఈ 1 అవర్ మనం ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకొని బాబు రాజుతో చెప్తే రాజు తాజ్ మహల్ దగ్గరకు తీసుకెళ్తాడు. తాజ్ మహల్ దగ్గర ఒక గోడ మీద కూర్చొని ఇద్దరు తాజ్ మహల్ని చూస్తూ ఫ్రెండ్షిప్ అంటే మనది, మనమిద్దరం ఏం జరిగినా ఎప్పుడూ విడిపోలేదు, నువ్వు ఏం చేసినా నాతో పాటే ఉన్నావు, నేనేం చేసినా నీతో పాటు ఉన్నానని ఒకరి గురించి ఒకరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత కానిస్టేబుల్స్ అందరూ వీళ్ళని చూసి వీళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వస్తారు. వీళ్ళు తప్పించుకొని గన్కి గుండు తీసుకోవడానికి అక్కడికి వెళ్తే అప్పటికే అతను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఉంటాడు. వీళ్ళని చూసి వీళ్ళ మీద అనుమానం వచ్చి పోలీసులందరూ చుట్టుముట్టేస్తారు. మన హీరో కూడా అక్కడికి వచ్చేస్తాడు. ఇన్స్పెక్టర్ హీరో కూడా మనమిద్దరం కలిసి ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదని అందరూ కలిసి ఇప్పుడు రాజు బాబు మీద అటాక్ చేస్తారు. వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని ఒక ట్రైన్లో ఎక్కేస్తారు. ట్రైన్లో ఎక్కి రాజుని హీరో ఫైనలీ పట్టుకుంటాడు. ముందున్న బాబు ఏమో అక్కడున్న ఒక ప్యాసింజర్ ఒక అమ్మాయిని గొంతుపై కత్తి పెట్టి నువ్వు గనక రాజును వదలకపోతే ఈ అమ్మాయిని చంపేస్తానని బెదిరిస్తాడు. అతని బెదిరింపులకు భయపడకుండా హీరో చంపరా, ఒక అమ్మాయిని కదా చంపుతావు, అమ్మాయిని చెప్పిన తర్వాత ఈ భోగిలో ఉన్న వాళ్ళందరినీ చంపుతావు అంతే కదా, ఫైనలీ ఎప్పటికైనా నా చేతుల్లో దొరుకుతావు కదా అని ముందడుగు వేస్తూ ఉంటే పక్కనున్న ఇంకొకతను బాబు దగ్గర ఉన్న కత్తిని లాక్కుని బాబుని పట్టుకుంటాడు. బాబు దొరికిన తర్వాత ట్రైన్లోనే హీరో వీళ్ళిద్దరిని బాగా కొడతాడు. ఇంకోవైపు పిల్లల అస్థికలన్నిటినీ వెళ్ళి నీటిలో పడేసి వాళ్ళ ఆత్మకి శాంతి కలిగేలా చేస్తారు వీళ్ళు అమ్మ నాన్న. ఇప్పుడు చూపిస్తారు ఆ రోజు సుమన్కి సుహేల్కు ఏం జరిగింది, ఎలా వీళ్ళు ఆ కారులో ఎక్కారనేది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ రోజు ఇద్దరు కలిసి రేడియోలో సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తూ ఉంటారు. పాపం వీళ్ళకి బస్ మిస్ అయిపోయి ఉంటుంది. అందువల్ల ఒక స్కూటర్ని లిఫ్ట్ అడిగి కొంత దూరం వచ్చింటారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకొద్ది దూరంలో వీళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ ఉంది. వర్షం గట్టిగా పడుతుంది. ఇంకా ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామని ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని లిఫ్ట్ అడుగుతారు. అక్కడ వచ్చిన వాళ్ళే రాజు అని అలాగే బాబు. వీళ్ళిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింటారో తెలుసా, బల్లును చంపేసి బల్లు దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటినీ తీసుకొని అదేనండి చూడండి వాళ్ళ కత్తిని కూడా తీసుకొచ్చింటారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ లిఫ్ట్ ఇస్తామని కారు లోపల ఎక్కించుకొని వాళ్ళ గురించి డీటెయిల్స్ అడుగుతారు. మేము ఒక ఆర్మీ ఆఫీసర్ పిల్లలమని వీళ్ళు వాళ్ళతో చెప్తే మిర్రర్లో నుంచి బాబు ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. అతను చూపులే సర్లేవు, ఇదంతా ఆ అమ్మాయికి అర్థమవుతుంది. ఆ తర్వాత కొంతసేపటికి వీళ్ళిద్దరూ అన్కంఫర్టబుల్గా ఉందని కారులో నుంచి దిగేయాలని కార్ ఆపమని చెప్తే కార్ ఆపరు వీళ్ళు. ఆ తర్వాత కారులో ఉన్న వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తారు. పాపం వీళ్ళిద్దరూ మా దగ్గర ఉన్న డబ్బులు, బంగారు నగలు ఇవన్నీ ఇచ్చేస్తాం, నా చెవిలో ఉన్న కమ్మలు కూడా ఇచ్చేస్తానని బ్రతిమలాడిన కూడా వీళ్ళిద్దరూ వదలరు. పిల్లలిద్దరూ వీళ్ళిద్దరిని కూడా గాయపరుస్తారు కత్తితో పొడిచి. నలుగురికి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. గట్టిగా అరిచేస్తారు కాపాడండి కాపాడండి అని. అదే టైంలోనే పక్కన పాల క్యాన్ అతను చూసి కార్ ఆపడానికి వెళ్తే పాల క్యాన్ అతన్ని బైక్ని గుద్దేసి వెళ్ళిపోయి ఒక అడవి మార్గం ఒక ప్లేస్లో ఆపి ఫస్ట్ ఆ పిల్లాన్ని చంపేయడానికి చూస్తారు. బాబు ఆ పిల్లాన్ని చంపేస్తూ ఉంటే రాజు చంపడం ఎందుకు లేరా వదిలే అని చెప్తాడు. కానీ బాబు మాత్రం వినిపించుకోవట్లేదు. వీళ్ళిద్దరు కూడా గొడవ పడతారు. రాజు బాబు ఒకరినొకరు రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు. ఆ తర్వాత బాబు ఆ అమ్మాయిని చంపడానికి వెళ్ళి అమ్మాయితో ఇంటిమేట్ అవ్వాలని ఆ అమ్మాయిని రేప్ చేసి వచ్చి రాజుని కూడా చేయమంటాడు. రాజు నో అని చెప్తాడు. నీకు మగతనం లేదని నేను ఫస్ట్ నుంచే చెప్తూ ఉంటే నమ్మలేదు, ఇప్పుడు నిజమే అనిపిస్తుంది, వెళ్ళరా వెళ్ళి చేయని ఎటకారంగా మాట్లాడడంతో రాజు వెళ్ళి ఆ అమ్మాయి మీద హత్యాయత్నం చేస్తాడు. వాళ్ళిద్దరిని చంపేసి అప్పటికే వీళ్ళ ఒంటి మీద ఫుల్ గాయాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయింటారు. ఇది జరిగింటుంది. వచ్చేస్తే ప్రజెంట్లో మూవీలో హీరో ఈ కేసుని అన్అఫిషియల్గానే డీల్ చేస్తుంటాడు కాబట్టి ప్రాపర్ ఎవిడెన్సెస్ అన్నిటిని వెళ్ళి ఇన్స్పెక్టర్కి అప్పగిస్తాడు. చాలా మెచ్చుకుంటారు హీరోని. ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్తుంటే చుట్టూ ఉన్న పీపుల్స్ అందరూ వీళ్ళని ఉరి తీయాలని వీళ్ళపైన అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఉన్న ఆధారాలన్నీ తీసుకుని రాజు బాబు వీళ్ళిద్దరికి ఉరి శిక్ష విధిస్తారు జడ్జి గారు. ఇద్దరికి శిక్ష పడినప్పటికీ చనిపోయిన పిల్లలు మళ్ళీ తిరిగి రారని తలుచుకుంటూ
అమ్మా నాన్న కోర్టులోనే కూర్చొని ఉండిపోతారు. ఆ తర్వాత రిపోర్టర్ మళ్ళీ వచ్చి హీరోని కలుస్తుంది, హీరోకి ప్రమోషన్ వస్తుంది. ఇంతవరకు మనం హ్యాపీ ఎండింగ్ చూసింటాం, సాడ్ ఎండింగ్ చూసింటాం, ట్విస్టులతో నిండున్న ఎండింగ్ చూసింటాం. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితంలో ఇంకొక ఎండింగ్ ఉండింటే ఎలా ఉండేదని ఫిక్షనల్ గా ఇంకొక ఎండింగ్ చూపిస్తారు. సుమన్ సోహెల్ వీళ్ళిద్దరూ సింగింగ్ కాంపిటీషన్ కి వెళ్ళడానికి రెడీ వెళ్తుంటే బస్ మిస్ అయ్యారు. ఆ తర్వాత ఒక స్కూటర్ అతన్ని లిఫ్ట్ అడిగి స్కూటర్ లో వెళ్తే మధ్యలోనే అతను వదిలేసి వెళ్ళిపోతాడు, నేను ఇంతవరకే వెళ్తానని. ఆ తర్వాత వీళ్ళు కార్ ని లిఫ్ట్ అడిగింటారు. అదే వీళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళింటే కరెక్ట్ టైంకి వీళ్ళు కాంపిటీషన్కి రీచ్ అయింటారు, పాట పాడింటారు. వీళ్ళిద్దరూ హ్యాపీగానే ఉండింటారు, చనిపోయే వాళ్ళు కాదు, ఆ కార్లోకి ఎక్కిండే వాళ్ళు కాదు. అలా చేయకుండా వీళ్ళు లిఫ్ట్ అడిగి ఒకరి కార్లో ఎక్కడం వల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకుండా ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఈ భూమి మీదే లేకుండా పోయారు. ఇంతటితో ఈ సిరీస్ ఎండ్ అయిపోతుంది. ఈ వెబ్ సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.